హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మేము మేకని ఎత్తురు తెచ్చుకున్నాము. అది ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తా చూడండి. ఫస్ట్ ఆవిరి మీద అయితే ఉడకపెట్టుకోవాలి. దీన్ని ఉడకపెట్టుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలని చెప్పే కదా, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకున్న దాంట్లో కరివేపాకు వేసుకోవాలి కొంచెం. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇదిగోండి, కొంచెం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకున్నారా చూడండి. తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లిపాయ ఇంకా కొత్తిమీర పేస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా మిక్స్ చేసుకోండి దాన్ని. ఇంకోండి, కొంచెం ఇలా వచ్చేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకోసారి లైట్గా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, కొంచెం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇందులో నాకు ఇందాక చాలేదు, ఇంకొంచెం వేసుకున్నాము. దాని తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. ఇందులో పసుపు వేసుకున్న తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి. తర్వాత వేసుకున్నాక ఇవన్నిటిని అయితే ఇంకోసారి మిక్స్ చేసుకోండి. ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇలా ఫ్రై లాగా వచ్చింది చూడండి. వచ్చిన తర్వాత లైట్గా కొత్తిమీర జల్లుకోండి పైన, గార్నిష్ లాగా చేసుకున్నాక ఇంకోసారి కొంచెం కలుపుకోండి. కలుపుకున్నాక ఇది ఉట్టిగా ఫ్రైలాగా అయినా తినచ్చు, రోటీస్లో, అన్నంలో కూడా తినచ్చు. మీకు నచ్చితే ఈ రెసిపీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే ఫైనల్ అవుట్పుట్ బాగుంది కదా. మేమైతే ఇలా ఆనియన్స్ పెట్టుకొని గార్నిష్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.